వెల్కమ్ టు ఉమా సింపుల్ లైఫ్. సో ఈరోజు నేను ఒక స్మూదీని చూపిస్తానండి. అది మా బ్రేక్ఫాస్ట్. ఎవ్రీడే మేము బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాము. సో ఇవన్నీ కూడా నేను డ్రై రోస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ యాలకులు కూడా తీసుకున్నానండి, ఎందుకంటే చాలా ఫ్లేవరు ప్లస్ మంచి అరోమా ఇస్తాయి కదా. సో ఇవన్నీ మీకు చూపిస్తాను నేను ఏం చేస్తానో. చాలా సింపుల్గా అయిపోద్ది. సో ఇందులో నేను తీసుకున్నవి ఏంటంటే ఫూల్ మఖానా, అలాగే బాదం పప్పు, అలాగే ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు అన్నీ కూడా నేను డ్రై రోస్ట్ చేస్తాను అనమాట. ఈ కళాయి అయితే భలే యూజ్ అవుతుందండి నాకు. అస్సలు మాడట్లేదు, ఎందుకంటే దాని బేస్ చాలా థిక్గా ఉందన్నమాట. సో ఇదైతే భలే పనిచేస్తుంది నాకు ఈ ఫ్రై చేయడానికి. ఇది చూడండి, అసలు గుమ్మడి గింజలు, అలాగే ఫూల్ మఖానా, అలాగే మనకి అవిసె గింజలు, అవిసె గింజలు తెలుసు కదా మీ అందరికీ, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే నువ్వులు, కాల్షియం భయంకరంగా ఉంటుంది నువ్వుల్లో, ఓట్స్ విపరీతమైన ఫైబర్ ఉంటుంది. ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అండి మనకి. అసలు మంచి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. అసలు మన బాడీకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెంచుతాయి అన్నమాట. పిల్లలకి భలే మంచిదండి బాదం పప్పు కూడా. చదువుకునే పిల్లలకి, ఈవెన్ వర్క్ చేసే ఎంప్లాయీస్కి కూడా మన మెమరీ పవర్ ఇంక్రీజ్ చేస్తాయి. ఇక్కడ గ్రౌండ్ నట్స్ ఉన్నాయి కదా, ఈ వేరుశనగ గింజలు కూడా నేను వేపు కొద్దిగా కలుపుతున్నాను, ప్రోటీన్ కదా మరి. ఇది సత్తు పౌడర్ అండి. సత్తు పౌడర్ అంటే మనకు మార్కెట్స్లో దొరుకుతుంది. చనా అనమాట, చనా పౌడర్ ఇది కూడా చాలా మంచిది మన బాడీకి. క్విక్గా మనకి ఆకలి వేయకుండా ఉండడానికి స్మూదీస్ పనిచేస్తాయి. వెయిట్ మేనేజ్మెంట్ కూడా, ఎందుకంటే మనం అస్తమానం ఆయిల్ వేసుకొని అలాంటివన్నీ తినే బదులు ఎవ్రీడే ఒక పూట ఇది పెట్టేసుకోవాలండి. ఇంకేమీ తీసుకోకుండా ఈ స్మూదీ ఒక్కటి తీసుకుంటే సరిపోద్ది. ఇంకా మనకి ఒక 4-5 అవర్స్ దాకా ఆకలి వెయ్యదు అసలు. ఇలా ఈ పౌడరు కోర్స్గా ఉన్నా పర్వాలేదు, పౌడర్ని ఇలా తీసుకొని నేను ఒక పర్సన్కి 3 స్పూన్స్ వేస్తున్నానండి. కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉంటేనే మంచిది, ఎందుకంటే మనకి కొంచెం లాంగ్ అవర్స్ మనం తినకుండా ఉంటాం కదా. అలాగే బనానా, ఏదో ఒక ఫ్రూట్ వేసుకోవచ్చు. నేను బనానా వేస్తాను మ్యాక్సిమం, ఎందుకంటే మనకి కాన్స్టిపేషన్ ఉండదు, అలాగే క్విక్ ఎనర్జీ ఇచ్చేస్తుంది బాగా. అది ఈవెన్ వెయిట్ రిడక్షన్లో కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా హనీ, నేను మిగతావి ఏం వాడనండి. పామ్ జాగరి కానీ హనీ కానీ వాడతాను, ఎందుకంటే మీకు తెలుసు కదా ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది, అలాగే మంచి నిద్ర పడుతుంది. సో మంచి నేచురల్ స్వీట్నర్ కదా. సో ఇవన్నీ కూడా కొంచెం వాటర్ వేస్తానన్నమాట. ఈ వాటర్ వేసి కొంచెం బ్లెండ్ చేసేసి నానబెట్టిన చియా సీడ్స్, సబ్జా గింజలు కూడా వేస్తానండి. 1/2 అవర్ ముందు నానబెడతాను. ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. ఇదేంటంటే ఫైబర్ బాగా మన బాడీకి కూడా వాటర్ కంటెంట్ పోకుండా ఉంచుతాయి అన్నమాట. వెయిట్ రిడక్షన్లు కూడా బాగా పనిచేస్తాయి అవి. సో అక్కడక్కడ ఉండిపోయినాయి, బనానా తీసేసి సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు, బట్ ఎనీహౌ బాగానే ఉందిలే మేము తీసుకున్నాక. సో ఇదండి థిక్గా అయిన స్మూదీ మా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే ఈవినింగ్ డిన్నర్లో అన్న తీసుకుంటాను తప్ప ఎవ్రీడే తీసుకుంటాం. మంచి ఫిల్లింగ్ అండి అసలు మనకి. థ్యాంక్ యూ సో